దేవుడికి ముందే తెలుసు సృష్టిని నేను చేస్తున్నాను, ఆదాముని మన పోలికలో మన స్వరూపంలో నేను చేస్తున్నాను, అతనిలో నాసికారంధ్రాల్లో జీవాన్ని ఊదుతాను, నరుడు జీవాత్మ అవుతాడు, అవ్వను ఇస్తాను, ఆమె ద్వారా వీళ్ళందరూ కలిసి పాపం చేస్తారు, వీళ్ళను బయటికి తోసేస్తాను, అప్పుడు ఏం చెయ్యాలి అనేది దేవుడికి, తండ్రి అయినటువంటి దేవునికి ఆనాడే తెలుసు. కానీ చెయ్యాలి ఒక సృష్టి అనేది, చెయ్యాలి ఒక సృష్టి అనేది. అందుకని ఇవన్నీ తెలిసే మనం ప్రశ్నలు వేస్తున్నామంటే ఇది మనం చదవాలి, ఇలాంటి జరుగుతాయి అని తెలిసే దేవుడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం ఏ పాటి వాళ్ళు? నువ్వెందుకు చేసే ప్రభువా? మనిషి తప్పు చేస్తాడని చెప్పి తెలిసి నువ్వెందుకు చేసే ప్రభువా మనిషిని మనం ప్రశ్నించడానికి మనం సరిపోతామా? సరిపోము. ఆయన ఇష్టం, ఆయన చేశాడు, మరణ శాసనము రాశాడు, ఆ మరణ శాసనానికి మరలా ఆయనే ప్రాయచిత్తముగా ఆయన కుమారుని ఇచ్చుకున్నాడు. నిన్నేమని అడిగాడా ప్రాయచిత్త బలి? నిన్నేమని అడిగాడా? నన్నేమని అడిగాడా? నిన్నేమని అడిగాడా? ఎవరిని అడగలేదే. ఆయన బిడ్డనే ఆయన ఇచ్చుకున్నాడు ప్రాయచిత్త బలి. ఒకవేళ సృష్టి చేయకపోతే పరలోకములో దేవుడు మరి రేయి పగలు రాత్రి పగలు కూడా దేవదూతలు స్తుతిస్తూనే ఉన్నారు. కానీ అది కాదు, ఒకటి తయారు చేద్దాము. మనిషి తప్పు చేస్తాడు, అయినప్పటికీ కూడా చేద్దాము. ఒక పని చేసినప్పుడు, కుమ్మరి కొండ చేసినప్పుడు ఫస్ట్ పాడైపోతుంది అని చెప్పని చేయకుండా మానేస్తాడా? చేస్తాడు. డాక్టర్స్ చదువుతారు, ఫస్ట్ చేసే వాళ్ళనంట ఎంతో మంది ప్రాణాలు పోతాయి అంట. మరి అలాగని చెప్పని డాక్టర్ ట్రైనింగ్ అవడం మానేస్తున్నాడా? మానట్లేదు. అలాగే ఎన్నో మనము దేవుణ్ణి తప్పు పట్టకూడదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఏంటో దేవుని చిత్తానుసారంగా మనం ఆలోచించాలి. అంతే తప్ప దేవుణ్ణి ప్రశ్నించకూడదు, దేవుణ్ణి తప్పు పట్టకూడదు. మనమే పాటి వాళ్ళము. ఎంత చక్కటి సృష్టిని దేవుడు చేశాడు, ఇంత చక్కటి ఏదేను తోటను చేశాడు. నీకు కావలసిన ప్రతీది అక్కడ పెట్టినప్పుడు నీ కన్ను, నీ దృష్టి దాని మీదకే వెళ్ళాలి, కానీ వద్దన్న దాని మీదకి ఎందుకు వెళ్ళాలి?